తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక దర్శకుడిగా హరీష్ శంకర్ ఇప్పుడు తన జీవితంలోనే అత్యంత క్లిష్టమైనటువంటి సమయాన్ని ఎదుర్కొంటున్నాడని, వరుస పరాజయాలతో హరీష్ శంకర్ తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాడనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. దానికి తోడు నందమూరి బాలకృష్ణ గారితో హరీష్ శంకర్ ఒక సినిమా చేయబోతున్నాడు అనేటువంటి ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ గారు ఇప్పుడు హరీష్ శంకర్కి నో చెప్పినట్లుగా. దానికి కారణం ఉస్తాద్ భగత్ సింగ్ ఆశించినటువంటి ఫలితాన్ని దక్కించుకోకపోవడంతోనే నందమూరి బాలకృష్ణ గారు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా రకరకాల వార్తలు వస్తున్నటువంటి తరుణంలో అసలు ఈ వార్తల సారాంశం ఏంటనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. దర్శకుడు హరీష్ శంకర్ ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యంత కఠినమైనటువంటి దశను ఎదుర్కొంటూ ఉన్నాడు. వరుస పరాజయాలు ఆయన్ని తీవ్ర ఇబ్బందుల్లో నెట్టాయి. మిస్టర్ బచ్చన్ భారీ పరాజయం తర్వాత ఆయన తన ఆశలన్నీ ఉస్తాద్ భగత్ సింగ్ మీద పెట్టుకున్నాడు. కానీ ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద మరో పెద్ద వైఫల్యంగా మిగిలిపోయే దిశగా సాగుతుండడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నట్లుగా ఈ వార్త సారాంశం. ఒకప్పుడు గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బాస్టర్స్తో బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయాన్ని నమోదు చేసినటువంటి హరీష్ శంకర్ ఇప్పుడు తన ఫామ్ని తిరిగి పొందేందుకు తీవ్రంగా శ్రమించాల్సినటువంటి పరిస్థితి ఉంది అంటూ ఈ వార్త సారాంశం. ఫిలిం నగర్ సమాచారం ప్రకారంగా హరీష్ శంకర్ తన తదుపరి ప్రాజెక్టు కోసం నందమూరి బాలకృష్ణ గారితో చర్చలు జరిపినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాను వేగంగా పూర్తి చేసి 2027 సంక్రాంతి బరిలో నిలపాలని తొలుత హరీష్ శంకర్ ప్లాన్ చేశారట. వీరిద్దరి కలయికతో ఒక మాస్ ఎంటర్టైనర్ వస్తుందని తెలియడంతో మొదట్లో నందమూరి అభిమానులు కూడా భారీ అంచనాలు అయితే నెలకొన్నాయట. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి వస్తున్నటువంటి పబ్లిక్ రెస్పాన్స్తో పాటుగా బాక్సాఫీస్ వద్ద వసూళ్లను గమనించినటువంటి నందమూరి బాలకృష్ణ గారు ఈ ప్రాజెక్టుతో ముందుకు వెళ్ళకూడదని నిర్ణయించుకున్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ గత కొన్నేళ్లుగా జాప్యాలు, అస్థిరమైనటువంటి ఫలితాలతో సతమతమవుతున్నటువంటి హరీష్ శంకర్కి ఇది కోలుకోలేని దెబ్బ అని ఈ వార్త సారాంశం. ఇక మరోవైపు చూసుకున్నట్లయితే నందమూరి బాలకృష్ణ గారు ఒక గ్యాంగ్స్టర్ డ్రామా కోసం యువ దర్శకుడైనటువంటి వివేక్ ఆత్రేయతో చర్చలు జరుపుతున్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. హరీష్ శంకర్ కంటే వివేక్ ఆత్రేయ అనే నేటి కాలపు అభిరుచులకు తగ్గట్టుగా మెరుగైనటువంటి సినిమాను అందించగలరని నందమూరి బాలకృష్ణ గారు భావించినట్లుగా సమాచారం అందుతోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఈ వార్త సారాంశం. నందమూరి బాలకృష్ణ వంటి స్టార్ హీరో హరీష్ శంకర్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొని వివేకాత్రేయ వైపు మొగ్గు చూపడం ఇప్పుడు పరిశ్రమలో హాట్ టాపిక్గా మారింది. ఈ పరిణామం హరీష్ శంకర్ కెరీర్ గ్రాఫ్ మీద ప్రభావం చూపించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా ఉందన్నట్లుగా ఈ వార్త సారాంశం. ఇక ప్రస్తుతానికి హరీష్ శంకర్ కొత్త కథల మీద దృష్టి సారించి బలమైనటువంటి కంబ్యాక్ చేయాలని ఆయన భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆయన తలపెట్టినటువంటి ప్రాజెక్టులు ఆలస్యం కావడం లేదా ఫ్లాప్ అవ్వడంతో ఇప్పుడు ఆయన వేసేటువంటి ప్రతి అడుగు కూడా అత్యంత కీలకంగా మారబోతూ ఉంది. తన పాత వైభవాన్ని తిరిగి పొందాలంటే ఇప్పుడు హరీష్ శంకర్ ఒక సాలిడ్ హిట్ కొట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్ ఫలితం తర్వాత హరీష్ శంకర్ భవిష్యత్తు ప్రణాళికలు ఎలా ఉంటాయనేది తెలుగు చిత్ర పరిశ్రమ వర్గాల్లో ఆసక్తికరంగా మారబోతోంది. సో నందమూరి బాలకృష్ణ గారు ఈ ఉస్తాద్ భగత్ సింగ్ ఫలితాన్ని చూసిన తర్వాత, దాని మీద ప్రేక్షకుల ఒపీనియన్ విన్న తర్వాత, ఆ సినిమాకి సంబంధించినటువంటి బాక్సాఫీస్ వసూళ్ల గురించి తెలుసుకున్న తర్వాత ఆయన హరీష్ శంకర్తో చేయాల్సినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టుకి నో చెప్పినట్లుగా అయితే తెలుస్తోంది. వివేకాత్రేయ అనేటువంటి ఒక కొత్త దర్శకుడితో ఆయన సినిమా చేసేందుకు సిద్ధమైనట్లుగా కూడా రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ వార్తల్లో అసలు వాస్తవం ఉందా లేదా అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన అయితే రావాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్.